నన్నేం ప్రశ్నించలేదు. ఫోన్ డేటా ట్రాన్స్ఫర్ కోసం పిలిచారు సాయిరెడ్డి. లిక్కర్ స్కామ్లో హైదరాబాద్లో ఈడీ విచారణకు హాజరు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం విచారణకు హాజరయ్యారన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఎకరాకు 237 కోట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో పలికిన ధరలన్నింటినీ అధిగమిస్తూ రికార్డు ధర నమోదైంది. రాయదుర్గం గ్రోత్ కారిడార్లో ఎకరాకు సుమారు 237 కోట్ల రికార్డు ధర లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా 139 కోట్లతో పోలిస్తే దాదాపు 70.5% అధికానికి ఆన్లైన్లో వేలం అమ్ముడిపోయింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్ మధ్యలో టీ హబ్ వెనక భాగంలో ఉన్న ఈ ప్లాట్ విస్తీర్ణం 6.29 ఎకరాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీజేపీ బెదిరింపులకు భయపడం బీవీ రాఘవులు. బీజేపీ బెదిరింపులకు కేసులకు భయపడేది లేదని ప్రతిఘటన ఉద్యమాలతో మరింత బలోపేతం అవుతోంది సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ దుర్మార్గాలు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులు కేసులతో భయపెట్టడం, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు మోడీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.